చిన్న మండలంలో ఊహించని విధంగా మనకి ఆ రోజు గ్రీవెన్స్లు వచ్చినాయి. గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే 14 రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చాం. ఆ రోజు దాదాపు 90% పైన పరిష్కారం చేశాం. మీరు అందించే ఈ అర్జీలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మరొకసారి నేను వాళ్ళకి ఇదే మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా 14 రోజుల లోపు ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము అడుగులేస్తాం. వీలైతే కొంతవరకు ఈ రోజే చేస్తాం. ఈరోజు సాయంత్రం వల్ల ఆ అర్జీలన్నింటి కూడా కొంతవరకు పరిష్కారం చేసుకొని చేస్తాం. ఏమైనా సమస్యలు ఉన్నావో లేకపోతే కావాలని కొంతమంది తెలియక అవగాహన లేకుండా, ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరైనా కూడా విధి విధానంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. తెలియని సందర్భంలో కొన్ని పొరపాట్లు జరిగితే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తాయి. మన కొలిపాడు మండలంలో తహసీల్దార్ గారు వారి సిబ్బంది దాని గురించి ఇమీడియట్గా పరిష్కారం చేస్తారు. కొంతమందికి ఎవరికైతే కుటుంబాల్లో పాపం సహకరించని పరిస్థితులు ఉంటాయి. కొంతమంది చిన్న వయసులో భర్తలు కోల్పోతారు, బిడ్డల్ని పోషించుకోలేరు, కొంతమంది వికలాంగులుగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఇద్దామని ఒక నిర్ణయం తీసుకుని అంత్యోదయ అన్న యోజన పథకం కింద వాళ్ళందరికీ కార్డు ఇస్తున్నాం. అది కూడా ఈ రోజు కొంతమందికి మనం దాదాపు 20 మందికి సబ్ కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా టేకప్ చేసి అవి కూడా పూర్తి చేసుకుంటాం. భవిష్యత్తులో కూడా నేను మరొకసారి ముగించకుండా ఒకటే మాట చెప్తున్నాను. ఈ కొలిపాడు మండలం ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మనం నంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాం గతంలో. ఆ విధంగా మనం పనిచేసుకోగలిగితేనే మరొకసారి మనకి అప్పుడు వైభవం రాలేదు. కనీసం గుంటలు కూడా పూడ్చలేని రోడ్లు ఏ గ్రామంలో చూసినా ఉండేవి. ఆ మార్పు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అభివృద్ధి విషయాల్లో మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవసరం లేదు. దాదాపు 37 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల రోడ్ల కోసం మనమే శాంక్షన్ చేశారు. అందులో కొలిపాడు మండలంలో ఎక్కువగా సింహభాగం రోడ్లు ఏర్పాటు చేశాం. రాబోయే రోజులు అంటే ఈ వేసవి కాలంలో రైతాంగానికి సంబంధించిన పంట కాలువలు, అదేవిధంగా రోడ్ల నిర్మాణం, డొంక రోడ్లు, అంతర్గత సిమెంట్ రోడ్లు, వీటన్నింటి కూడా ఈ R&D రంగాల్లో కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఎప్పుడు లేని విధంగా ఒక నిబద్ధతతోటి కార్యక్రమం పూర్తి చేయాలని కూడా ఒక తపనతోటి పనిచేస్తున్న యంత్రాంగాన్ని దయచేసి మీరు ఇబ్బంది పెట్టబాకండి. కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ విభాగం కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, ఎవరైనా సరే సహజంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరిగితే అందులో వాస్తవాలు మీరు తెలుసుకుని పొరపాటు జరిగింది మాకు ఇట్లా ఉండకూడదు అని అంటే తప్పకుండా మా దృష్టికి తీసుకెళ్ళి దాన్ని స్పందిస్తాం తప్ప ఆ బాధ్యత మాది కాదనే మాట మాత్రం ఎట్టి పరిస్థితులు అనవని సందర్భంగా తెలుపుకుంటూ, మీరు అందించిన ఈ అర్జీలు ఈరోజు మనం ఒక గ్రీవెన్స్ డేగా ఏర్పాటు చేసుకుని కొలిపాడు మండలంలో తీసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని మీరు నిర్భయంగా మీకున్న ఒకవేళ చేయలేకపోతే 7 రోజులు 14 రోజులు 2 కాల పరిమితులు పెట్టుకుని ఆ 7 రోజులు 14 రోజుల్లో 100% ఆ అర్జీలన్నిటి కూడా మీకు సమాధానం అందించే విధంగా మీ ఫోన్కి మీకు మెసేజ్ వచ్చే ద్వారాగా, అదేవిధంగా PGRS ద్వారా కూడా నమోదు చేసుకుని ఆన్లైన్లో మేమందరం కూడా మానిటర్ చేసుకుని పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా మేము అందరికీ కూడా మరొకసారి తెలుపుకుంటూ క్షమించాలి, కొంచెం ఆలస్యంగా మొదలైంది మన కార్యక్రమం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధం వలన మన LPG గ్యాస్ సిలిండర్లు సరఫరా గురించి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే సమీక్ష నిర్వహించారు. కాబట్టి ఆ మీటింగ్లో నేను ఆన్లైన్ పాల్గొనాల్సి వచ్చింది. ఆ మీటింగ్ ద్వారా కొంచెం ఆలస్యంగా మనం ప్రారంభించుకుంటాం. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా 4 వరకు ఇక్కడే ఉండి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చేసే విధంగా సహకరించిన తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మన మండల అధికారులకు, జిల్లాధికారులకు, DPO గారికి, అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారికి, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా రైతు సోదరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై అదే మీరు తాత్కాలిక తగ్గిస్తారా? ఎందుకంటే మిగతా చోట 25 ఇస్తే మనకు 200 దాకా ఇచ్చిండేవాళ్ళు. ఆ విధంగా ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ రైతులందరికీ మనం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. టార్పాలిన్ బట్టలు ఒక 2 అవర్స్ సార్ ఆ రేడియోలో ఉండి ఆ చెవులూరు విలేజ్ లో అంతా క్లీన్ చేసిన తర్వాత అది నిజంగా ఆ రోజు అంత డిస్ట్రిబ్యూట్ చేయించారు. అలాగే గన్నీస్ అప్పటికప్పుడు గన్నీస్ తెప్పించి ఇవ్వడం జరిగింది. అవన్నీ ఆ విధంగా చేయడం వల్ల ఆల్మోస్ట్ 33% అదే మనం చేయగలిగాం. ఇంకా అన్ని గ్రామాల రైతులు ఒక డే వస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ దీని మీద ఒక మంచి ప్రోగ్రామ్ పెడతారు అనుకోండి సార్, ఇమీడియట్ గా అవకాశం ఇవ్వలేదు. డ్రాగన్ పెట్టి అది మిగతా జిల్లా అది వేరే ఇక్కడి నుంచి పంపించడం ఆల్మోస్ట్ ఎంత రైతులు కూడా కొంతమంది వచ్చిన్నారు సార్. తమకు చిన్న సన్మానం చేయడానికి అది తర్వాత చేస్తారు సార్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కొంచెం చివరి అందరూ కూడా హర్షద్వానాలు తెలియజేస్తున్నాం.
అండి ఇప్పటికీ బాగా ఆలస్యమైంది కాబట్టి ఆ, ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది రెండు విషయాలు. అధికారులు కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న ఆ సహకారంతో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. రోడ్ల విషయంలో కానివ్వండి, పెన్షన్ల విషయంలో కానివ్వండి, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, రైతులకు అందించాల్సిన సహాయం కానివ్వండి, పొదుపు సంఘాలు ఉన్న మహిళలకి అందించాల్సిన రుణాలు కానీ, పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించడమే కాకుండా తల్లిఖితంగా వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పించడం కానివ్వండి. 12 మార్కులు పెళ్ళి జరిగింది సార్. దాని అంటే మీరు వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఒక భరోసా వస్తుంది సార్. పబ్లిక్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ సార్ ఎన్హాన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కూడా ఎక్కడా కూడా మన రెగ్యులర్ ఇవ్వడం లేదు. అలాగే కలెక్టరేట్ నుంచి ఫీడ్ అంటే మన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అలాగే మన గ్రీవెన్స్ కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన వేసిన సొసైటీలో దారి లేకపోతే దాన్ని సద్వినియోగం చేసేసి దారి ఏర్పాటు చేసి ఎంత దారిలో 1 acre ఉంటే 1 acre పర్సెంట్ ఎక్స్ట్రా వెయిట్ కావాలి సార్. ఆయన చదువుతున్నారు, పెద్ద జాబ్ చేస్తా ఉన్నారు, ఎక్స్ట్రా వెయిట్ కావాలని ఈ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆయన సక్సెస్ గా ఫీల్ చేసి యాక్సెప్ట్